నేను నీకేం చెప్పాను? మందు కింద ఉంది, గొట్టలో నీళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పాను. వాడిని చూడగానే మందు దాగంటే నువ్వు గొట్టల్లో ఉన్న నీళ్లు తాగి ఒంటికాన్నోడి మీదకి ఒంటికాల మీద వెళ్ళావు. అవును కదా, నేను మర్చిపోయాను. అంటే నేను తాగింది నీళ్ళ? మరి ఇంకేంటి? మరిలా నేను చేయి చూపించగానే ఆ ఒంటి కన్నోడు ఆగిపోయాడు. అది నువ్వు ఆ ఒంటి కంటోడినే అడగాలి. వందనం యువరాణి. వందనం మహావీర. ఊరి విని సిగదాగా మన ఊళ్ళో ఒక్కటి కూడా ఇలా లేదే. ఏంటి చూస్తున్నారు? నా దుస్తులు బాగున్నాయా? నిజం చెప్పాలంటే దుస్తులే నా కళ్ళకు తెలియట్లేదు. ఏంటి? సచ్చింది కొర్ర, ఇక మనకి జీవితంతో తెరసాలేరా? తప్పుగా అనుకోకు యువరాణి. నీ అందం నా కళ్ళని మూసేసిందని అంటున్నాను. సరే, విందుకు రండి. ఈ భేతాల కోట యవనరాణి విందుకు మీరు వచ్చినందుకు చాలా సంతోషం. విందు ప్రారంభించండి. అక్కడున్న కూరని ఇక్కడికి తెచ్చుకోవాలంటే గుర్రం మీద వెళ్ళాల్సి వచ్చేటట్టుంది. అది వదిలే మనోహర, అడు చూడు, ఎంత పెద్ద మొసలి, దాన్ని కూడా కోసుకు తింటారా ఏం పాడో. రే, అన్నమైంది తిని కడుపు పాడు చేసుకోకో. మదిరను ఆస్వాదిద్దాం. మనం కూడా మధురని ఆస్వాదిద్దాం. అతిథుల మత్తు పాత్రను స్పృశించుట మా సంప్రదాయం. ఆస్వాదిద్దాం. ఏమయ్యా, మీరు ఆస్వాదించడానికి నేనెందుకయ్యా స్నానం చేయాలి? యవనరాణిని కలవడం మాకెంతో గర్వంగా ఉంది. 56 ఊళ్ళని ఏలడం అంటే మాటలా? అవును, నా ప్రజలు వాళ్ళ కోసమే నేను. చాలా సంతోషం రాణి. ఆ మాట అంటాననుకున్నావా? ఈ భేతాళ కోటలో ఉన్న నా జాతి మాత్రమే నా ప్రజలు. ఏ మౌనంగా ఉన్నావు మనోహర? అవునవును, కింకిణి దేశంలో కూడా బేతాళ జాతి వారే పాలకులు. సాధారణ ప్రజలు ఎప్పుడూ మనకి బానిసలే కదా. అంతేగా? బండని దొర్లించి బాటని కనిపెట్టాం. ఇక తర్వాత రాతల్లో ఉన్నాయి గాని చేతల్లో జరగట్లేదే. దాన్ని చదివి ఆలోచిస్తున్నారా? ఎంత ఆలోచించి ఏంటి లాభం? చింతాలి మరి. యవన పడకలో కోట మనదే. అంటే యవన రాణి పడుకున్న తర్వాత, నిద్రపోయిన తర్వాత ఈ కోట మనకి సొంతం. దేవుడా, ఏం అక్రమరా ఇది! దీనికి బదులు నేను ఆ భేదాల గురించి చిత్రం అయి ఉండొచ్చు. అసలు మందు నాకుతున్నాను అనుకుని నాకేనా? పచ్చగప్ప మందారు మళ్ళీ ఎక్కడా? ఏంటి పైకి చేయి చూపిస్తోంది? అయ్యో, మందారు మళ్ళీ పైకి వెళ్ళిపోయిందా? రే సన్నాసి, ఎవరు? కోట పై భాగంలో ఉందని అర్థం. సరే, నేను బయలుదేరుతాను.
నిన్ను చంపాలంటే ముందు నా ప్రాణం తీయాలి. నిన్ను తప్పకుండా కాపాడుకుంటాను. ఎనిమిది నిమిషాలు అయిపోయింది, ఇంకా మనోహరుడు రాలేదే. ఏదైనా ఆపదలు ఇరుక్కున్నాడేమో. పెళ్లి రోజు పంతులు గారు మంగళంగా బతుకన్నం దీవించారు. చివరికి నా తారక మంగళం లేకుండా పోతుందేమో. ఏ కోనంగి, మంగళం చస్తేనాక లేకుండా పోయేది? నువ్వు చస్తే మంగళం బతికే అవకాశం ఉందిగా. నువ్వు చస్తావు పట్టాడా? సరే సరే. వచ్చినప్పటి నుంచి నేను అడవుడికి మీద నాకు అనుమానంగానే ఉంది. నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఈ బేతాళ కోటకి ఏ పని మీద వచ్చావు? ఓ, 8 నిమిషాలు పూర్తయిపోయిందా? ఒక్క దెబ్బకే పడిపోయాడా? వాడు బేతాళుడు కాదేమోనని అనుమానంగా ఉంది. ఉదయం కాగానే వాణ్ణి బలిపీఠానికి తీసుకురండి. ఊరంతా చేరని. శక్తి మందు ఇచ్చాం కదా. మందు పనిచేయడం మొదలెట్టాక మనోహరుడు చేసే పని మాత్రం చూడండి. వైద్య యువరాజు మనోహర, నువ్వొక బేతాళుడే కాదు అన్న సందేహం నాకు ఏర్పడింది. నేను బేతాళున్నా కాదా అని సందేహపడితే తెలీదు, వీరత్వాన్ని చూస్తేనే తెలుస్తుంది. పంపించండి మీ బేతాళుల్ని. నువ్వు ఈ రోజు బలి మనోహర, వీడు నిన్ను దహించే జ్వలి. ప్రేమకి నా ప్రాణమైనా ఇస్తాను బలి. పగవాడి ప్రాణం తీయడంలో నేనే పులి.
చూడు, బలం ఒంట్లో ఉందా ఒడుపులో ఉందా అన్నదే ముఖ్యం. ఓడిపోయినప్పుడే చచ్చిపోయాడు. రాణి గారికి నా మీద సందేహం లేదు, మధ్యలో ఉన్న వాళ్ళకే నా మీద సందేహం. చెప్పండి, ఇంకెవరి దగ్గర నేను నిరూపించుకోవాలి? నీ దగ్గర నిరూపించుకోనా లేదా నీ దగ్గర నిరూపించుకోనా? వద్దురా బాబు, ఇక చాలు. చెప్పండి, ఇంకెవరి దగ్గర? నీ దగ్గర? నీ దగ్గర? లేకపోతే ఏంట్రా ఇది? నీ దగ్గర? ముగిసిపోయిన కచేరికి ముక్తాయిపిస్తున్నా. హే, ఎవరి దగ్గర నా దగ్గర నిరూపించుకోవాలి? నిరూపించగలవా? తప్పేం లేదుగా. అబే లేదు. అయ్యయ్యో, ఏంట్రా మందు పనిచేసే 8 నిమిషాలు ముగిసిపోయాయి. అయితే మన కథ కూడా ముగిసిపోయినట్టే. ఒక బేతాళుడితో పోరాడి నువ్వు గెలిచా, కానీ ఈ కోట సంప్రదాయ ప్రకారం చివరి పరీక్ష ఇంకొకటి ఉంది. ఒంటరి బేతాళ శోధన. ఆవు అంటే పోటీలు పెట్టడమే రాణిగారి పని అయిపోయిందా? ఇందులో నువ్వు గెలిస్తే నిన్ను ఏ సందేహం లేకుండా అంగీకరిస్తా. ఇది భేదాళ శోధన వలయం. సూరి, త్వరగా ఈ మందు తీసుకెళ్ళివరా. ఇందులో భేదాళుడు ఒకవైపు నుంచి ఇంకో వైపుకు రావాలి. నిజమైన భేదాళుడు మాత్రమే ఈ వేడిని తట్టుకోగలడు, కానీ మనుషుల శరీరం ఈ వేడిని తట్టుకోలేదు. అన్నా, నాకు పాడు కట్టేసినట్టు ఉందన్నా. నాకు అలా లేదు. ఏన్నా? ఎందుకంటే నన్ను ఎప్పుడో తగిలెట్టేసా.
నా పుత్రిక యువరాణి మందాకిని మహావీరుడు మనోహరుడితో వివాహం చెయ్యాలని నిశ్చయించాడు. ముహూర్తాన్ని త్వరలో ప్రకటిస్తాను. బేతాళ శోధనలో కూడా ఆ మనోహరుడు తప్పించుకున్నాడు. ముందు మీరెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఆ మనోహరుడి కథ ముగించేయండి. ఆ మాయల మరపక్ష ఎక్కడుంది? బాగా ఏడుస్తున్నారు కదా. అంతా అయోమయంగా ఉందే. బేతాళ పరీక్షలో నేను ఎందుకు చావలేదు అర్థం కాలేదే. మనోహర, అంతఃపుర రజకుడు నిన్ను రహస్యంగా కలవమంటున్నాడు.